ఢిల్లీ నుంచి కొన్ని షాకింగ్ వార్తలు. అంటే ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అని మాట్లాడాలి. నిన్న జంతర్ మంతర్లో జరుగుతున్న గొడవలు, హింస, దీని గురించి మాట్లాడాం. ఇవాళ ఎలాంటి వార్తలు వస్తున్నాయంటే, మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఒక 70 బొద్దింకలను పట్టుకొని అసలు ఎందుకురా మీరు ఇక్కడికి వచ్చారు, ఈ స్టూడెంట్సే లేని స్టూడెంట్స్ పోరాటము ఏమిటి, ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మామూలుగా మిత్రులు ఏమంటారు, ఆపేయవచ్చు కదండి, ఒకరోజు పర్మిషన్ అన్నాము, ఇమీడియట్గా వాంగ్చుక్ అలాగే అభిజిత్ డెప్కే వీళ్ళని ఆపవచ్చు కదా అంటే, ఆపితే మీకు నిజాలు తెలియవు కదండి, అలో చెయ్యాలి, ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఏమేమి చేస్తున్నారు. అందుకే అన్నా ఇది జాతీయ రక్షణకు సంబంధించిన వ్యవహారం. సో ఫైనల్గా మీకు నిజాలు చెప్పమంటారా? అంటే దేశం మీద ఏ స్థాయిలో ఈ కుట్రలు ఉన్నాయి అంటే, ఇప్పుడు మీరు ఇది బంగ్లాదేశ్ మోడల్ లాగా చూడాలండి. ఖతార్లో మీకు సిఐఏ, ఐఎస్ఐ వీళ్ళు ఈ అధికారులు కూర్చొని బంగ్లాదేశ్లో ఉండే స్టూడెంట్స్, లీడర్స్ వీళ్ళని అక్కడికి రమ్మన్నారు. ఫ్లైట్ టికెట్లు, హోటల్, ఫుడ్ అంతా అరేంజ్ చేసి మీరు రండి. సో మీరు రిజర్వేషన్స్ మీద అతి పెద్ద పోరాటము స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తరువాత ఏమవుతుంది, మెల్లమెల్లగా మీరు షేక్ హసీనాను టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి అక్కడ ఆవిడను తరిమి వేస్తారు, మన ప్రభుత్వము అక్కడికి వస్తుంది. ఇది వీళ్ళ ప్లాన్ అండి. సరిగ్గా మీరు గమనించారు అనుకోండి, ఇక్కడ కూడా ఢిల్లీలో కూడా ఇదే ప్లాన్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ అభిజిత్ అనబడే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అమెరికా నుంచి వస్తున్నాడు అనుకోండి, ఇతనికి ఫ్లైట్ టికెట్లు ఎవరు తీస్తారు? ఇతనితో పాటు ఒక 25-30 మంది గ్యాంగ్, వీళ్ళందరికీ హోటల్స్, అక్కడ బిర్యానీలు, తాగడానికి డ్రింక్స్, ఈ డబ్బంతా ఎవరిస్తారు? ఎందుకంటే జంతర్ మంతర్ వద్ద చెప్తున్నారు మిత్రులు, బిర్యానీలు పంచారండి వీళ్ళు తినడానికి. అంటే అక్కడ ఎక్కడా స్టూడెంట్స్ లేరు. మరి క్రౌడ్ అంతా ఏమిటి అంటే, నిన్నటికి నిన్న చూడండి, జమాయత్ ఈ ఇస్లామీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. మేము పూర్తిగా వీళ్ళతోనే ఉన్నాము, మా సపోర్ట్ ఉంది, బంగ్లాదేశ్ నుంచి మేము వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాము, మోదీ ఉండకూడదు, మోదీ రాజీనామా చెయ్యాలి, భారత్లో కొత్త ప్రభుత్వము రావాలి అని వాళ్ళు ఒక ఉత్తరము పెట్టారు. సరే, వాళ్ళు వాళ్ళ వైపు నుంచి మాట్లాడతారు కదా. ఇంకొక వైపు మీరు చూసారనుకోండి, ఇప్పుడు సెర్గియో గోర్ అంటాం కదా, అమెరికా రాయబారి, ఇతని ఆఫీసు నుంచి ఒక స్టేట్మెంట్ అండి. ఇది ఎప్పుడు, జూలై 17వ తారీఖు చూడండి, జూలై 17వ తారీఖు, 20వ తారీఖు చాలా పెద్ద గొడవలు ఢిల్లీలో జరగబోతున్నాయి కాబట్టి అమెరికన్స్ ఎవరూ కూడా ఇక్కడ ఈ జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో తిరగకండి, ఈ గొడవలు 21వ తారీఖు వచ్చేటప్పటికి చాలా పెద్దదవుతుంది కాబట్టి ఈ ఏరియాను మీరందరూ అవాయిడ్ చెయ్యండి. ఎప్పుడు, జూలై 17వ తారీఖు వాడు స్టేట్మెంట్ అమెరికన్స్ను ఉద్దేశించి వాడు అడ్వైజరీ రిలీజ్ చేస్తున్నాడు. అంటే ముందే వీళ్ళకి తెలుసు అనడానికి ఇదంతా నేను మాట్లాడుతున్నాను. సరేనండి, మీకు స్టూడెంట్స్ మూమెంట్ అన్నారు, అక్కడ ఎవరు స్టూడెంట్స్ లేరు. వచ్చిన వాళ్ళంతా కూడా బంగ్లాదేశ్లో రౌడీ షీటర్స్. వాళ్ళు వచ్చి మేము స్టూడెంట్స్ అని భారత్ను ఒక బంగ్లాదేశ్ లాగా మారుస్తాము, అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరగబోతుంది, మీరు చూడండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. మరి ఆపవచ్చు కదా అంటే, తెలియాలి కదా అంటున్నాను. ఇప్పుడు 70 మందిని పట్టుకున్నాము అనుకోండి, అసలు మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతంత డబ్బు ఎవరు ఇస్తున్నారంటే డైరెక్ట్గా సిఐఏ వాళ్ళే ఫండింగ్ చేస్తున్నారు. అంటే అమెరికాలోనే ఈ ప్లాన్ అనేది జరుగుతుందంటే, వాళ్లకు వ్యతిరేకంగా మన దేశము ఉంది, ఇలా ఉండకూడదు. మీరు ట్రేడ్ అగ్రిమెంట్లో సంతకము పెట్టు అంటే సైలెంట్గా పెట్టాలి. ఇలా ఆర్గ్యుమెంట్ ఏమిటి, కుదరదు ఏమిటి, మా ఇష్టం, ఇదంతా పీయూష్ గోయల్ ఎందుకు మాట్లాడుతున్నాడు? అమెరికా చెప్తే భారత్ వినాలి, ఆ ప్రభుత్వమే కరెక్టు. ఇక్కడ కూడా అంటున్నారు కదా, ప్రేమ్ గారు మీరు మోదీ గారికి చాలా చాలా భజన చేస్తారు అంటారు కదా. సరేనండి, ఒకటే అడుగుతాను, ఈ మోదీని మీరు తీసేయండి, రీజిమ్ చేంజ్ అన్నారు, అమెరికా వాడి ప్లానే కదా ఎప్పుడు ఫైనల్ అవుతుంది. రీజిమ్ చేంజ్ చేశారు, మోదీ గారిని పంపించేశారు, కొత్త ప్రభుత్వం. మీరు ఎలాంటి భారత్ను చూడాలని అనుకుంటున్నారు? సరే, వీళ్ళు లేరండి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయండి, లేదా మీకు అభిజిత్ డెప్కే ఇతను అంటున్నాడు కదా.
సో నేను భారత్ యొక్క ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇతన్ని చెయ్యండి, ఓకే ఫైన్. లేదా మీకు తమిళనాడు సీఎం మీకు జోసెఫ్ విజయ్, బ్రిటిష్ వాడు పరిపాలించినంత కాలం భారత్ చాలా బాగుండేది, సో ఇప్పుడు అసలు బాలేదు, మళ్ళీ ఆ పాలనే రావాలి, ఓపెన్గా చెప్తున్నాడు కదా. ఆ పాలనను తేడానికే నేను సీఎం అయ్యాను, ఓకేనండి. బ్రిటిష్ వాడు వచ్చాడు, బ్రిటిష్ వాడు 200 ఏళ్ళు మాత్రమే భారత్ను పరిపాలించాడు, మహమ్మదియన్స్ ఏకంగా 600 ఏళ్ళు. సో ఇప్పుడు భారతీయులు సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు బెటర్, మహమ్మదియన్సా లేదా బ్రిటిష్ వాళ్ళ సెలెక్ట్ చేసుకున్నారు. ఎట్లాంటి భారత్ను భవిష్యత్తులో చూడాలని మనం అనుకుంటున్నాము, ఇదే నా ప్రశ్న. అంటే మీరు ఇన్స్టాగ్రామ్ అంటారు, రీల్స్ అంటారు, 11-12 ఏళ్ల పిల్లలు కూడా మీకు అందులో బూతు చిత్రాలు చూడొచ్చు. మాదక ద్రవ్యాలు ఎలా అమ్ముతారు, ఎక్కడ కొనుక్కోవాలి, ఎంత కొనుక్కోవాలి, ఈ వివరాలంతా ఉంటాయి. మీకు అడ్డదిడ్డమైన కంటెంట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఓకే. సో అలాంటి ఒక భారత్ చూడాలా, లేదా ఫేస్లెస్ ఫేస్బుక్? మరి అందరూ అదేగా చూస్తున్నారు ఇవాళ ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామే కదండి. ఏ చెత్త వచ్చినా పిల్లలు ఓపెన్గా చూస్తున్నారు. తండ్రి దగ్గర ఫోన్ తీసుకున్నారు, పెట్టుకున్నారు, అందులో వాడు ఏం చూస్తున్నాడు, గదిలోకి వెళ్ళిపోతాడు, ప్రైవసీ వెళ్ళిపోతాడు, వాడు ఏం చూస్తున్నాడు, ఈ అమ్మాయి ఏం చూస్తుంది, నోబడీ నోస్. అలాంటి భారత్ మనకు కావాలి అని అనుకుంటున్నామా? ఎందుకంటే ఇప్పుడు సింపుల్ కదండి, మీరు మమతా బెనర్జీని ప్రధానమంత్రి చేసేస్తే వెస్ట్ బెంగాల్ అంతా ఆవిడ బంగ్లాదేశ్తో కలిపేస్తుంది. సింపుల్ కదా. ఎలాగైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిందో వెస్ట్ బెంగాల్ నుంచి మీకు విడిపోయి బంగ్లాదేశ్తో కలిసిపోతుంది, అయిపోయింది కదా. తమిళనాడు కూడా విడి దేశం అయిపోతుంది కదా. సో ఎవరికి ఏం కావాలో అది జరిగిపోతుంది. సో అలాంటి భారత్ను మనము కోరుకుంటున్నామా? సో ఇప్పుడు ఈ 70 మంది బొద్దింకలు వీళ్ళని పట్టుకున్నప్పుడు కొంతమంది ఏమో బంగ్లాదేశ్ నుంచి, కొంతమంది ఏమో వెస్ట్ బెంగాల్ నుంచి, వీళ్ళందరూ ఎవరు? పలానా పార్టీ యొక్క కార్యకర్తలు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న అభిజిత్ డెబ్కేన్ అతను ఎవరండి? ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క కార్యకర్త. మీకు అరవింద్ కేజ్రీవాల్ ఫోర్డ్ ఫౌండేషన్ తరఫు నుంచి ఇలాగ దేశములో మోదీ ప్రభుత్వం ఉండకూడదు, మన ప్రభుత్వమే రావాలి అన్నప్పుడు ఇతన్ని అక్కడికి పంపించారు. ఇతనికి 100 కోట్లు ఫండింగ్ వాళ్ళు చేస్తున్నారు. చేసి భారత్లో రీజిమ్ చేంజ్ చెయ్యండి, సక్సెస్ఫుల్గా మనం బంగ్లాదేశ్లో చేసాము కదా, అదే పని ఇక్కడ కూడా జరగాలని క్లియర్గా చెప్తున్నారు. ఇందులో మీకు వాంగ్చుక్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారన్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఫండింగ్ వెళ్తుంది కదా, ఫైనల్గా డబ్బే కదండి. సో డబ్బు ఇచ్చి ఎవరికి ఓటు వేయమంటే వేస్తున్నారు కదా, అదే పద్ధతే ఇక్కడ, ఏ ప్రాబ్లం లేదు ఎవరికి. ఇప్పుడు మీకు ప్రకాష్ రాజ్, షబనా ఆజ్మీ వీళ్ళందరూ వస్తున్నారు కదండి. వచ్చి ఈ స్టూడెంట్స్ దగ్గర ఎవరైతే గాయాల పాలయ్యారో, అయ్యో బాబు ఇంత దారుణం జరిగిందా అంటే వాళ్ళు ఎవరు స్టూడెంట్స్గా వీళ్ళు వెరిఫై చెయ్యరు. మాట్లాడే వాళ్ళంతా కూడా మీరు గమనించండి ఫ్రెండ్స్, వీళ్ళను నీట్ అంటే ఏంటో అడగండి. ఇంతమంది 20,000 మంది అన్నారు కదా, వీళ్ళలో నీట్ మూమెంట్ అని చెప్తున్నారు కదా, ఇది ఏమిటి, దీని అర్థము ఏమిటంటే ఎవ్వరు చెప్పలేరు. ప్రకాష్ రాజ్ దేశము దారుణంగా ఉంది, సెక్యులరిజమే లేదు, మైనారిటీల పట్ల దారుణాలు చేస్తున్నారు, ఈ మార్పు రావాలి అని అతను మాట్లాడుతున్నాడు. షబనా ఆజ్మీ ఎంత ఘోరము, స్టూడెంట్స్తో ఇలా ప్రవర్తిస్తారా ఈవిడ అంటే మన దేశంలోనే ఉంటారు. ఈ అవార్డులు, రివార్డులు, డబ్బులు అన్నీ మనవే, కానీ వీళ్ళు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, యాంటీ ఇండియా క్యాంపెయిన్. సో ఇలాంటప్పుడు ఈ బొద్దింకలు ఏం చెప్తున్నారు, మాకు విదేశాల్లో నుంచి ఫండింగ్ వచ్చిందండి. ఇక్కడ ఇలాగ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు పెద్ద లెవెల్లో నిరసనలు చేయమన్నారు, గొడవలు చేయమన్నారు, మేము అదే చేశాము, మా తప్పు ఏమీ లేదని క్లియర్గా చెప్తున్నారు. మరి అలాంటిది కాక్రోచ్ జనతా పార్టీ అని ఎక్కడ నుంచో వచ్చి ఇంతంత మందిని పోగు చేసి ఢిల్లీలో ఇంతంత పెద్ద గొడవలు చేస్తున్నప్పుడు భారత్లో మీకు ఎలాంటి ప్రభుత్వము ఉండాలి, ఎవరు ఉంటే దేశానికి మంచి జరుగుతుంది, మీరేమో ఆలోచిస్తున్నారు? ఒకసారి బాగా అనాలిసిస్ చేయండి. ఎందుకంటే ఇది భవిష్యత్తుకు మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయము. మరి ఎవరు ఉంటే దేశానికి మంచి జరుగుతుంది? ఈ మోదీలను పక్కన పెట్టండి, రాహుల్ గాంధీలను పక్కన పెట్టండి, దేశానికి మంచి చేసే నాయకులు ఎలా ఉంటారు? ఇన్స్టాగ్రామ్లో ఉంటారా, ఫేస్బుక్లో ఉంటారా? వీళ్ళు ఎక్కడ నుంచి వస్తారు? అమెరికా నుంచి డైరెక్ట్గా వచ్చి భారతీయులను మేము పరిపాలిస్తాము అంటే మనం అందరము కూడా ఎస్ బాస్ అని అంటామా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.